సార్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఈ మంగళగిరి నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు టీడీపీ నుంచి నారా లోకేష్ గెలిచే అవకాశం ఉందంటారా? నారా లోకేష్ గారు గెలిచే అవకాశాలు ఫుల్గా ఉంటాయి టీడీపీ నుంచి. టీడీపీ నుంచి. ఎందుకని? ఎందుకనే ఉంది, ఏమి లేదు ఇక్కడ, అభివృద్ధి లేదు, పాడు లేదు. రాజధాని ఇదే అన్నాడు, మొత్తం నాశనం చేశాడు. కౌళ్ళు వేయలా, కౌళ్ళు అడిగితేనేమో అదిగో అని ఇదిగో అని కోట్ల చుట్టూ తిప్పుతున్నాడు. మొత్తం మట్టి కరిచిపోతాడు ఈ దెబ్బతో జగన్. అది ఈ పోయినసారి మేము జగన్కే వేసాం, ఈ దెబ్బ మట్టికి వేసే ఛాన్స్ లేదు. అది ఈసారి జగన్కి ఏనంటారా? ఇప్పుడు 5 సంవత్సరాలు చూసుకుంటే అభివృద్ధి పరంగా చెప్పుకోవాలంటే మంగళగిరిలో ఎలా అభివృద్ధి చెందిందంటారు? అభివృద్ధి లేదు, బొందలేదు. ఏంది అభివృద్ధి చెందింది? అభివృద్ధి ఏముంది? మొత్తం జగనే చేస్తుంటే కింద వాళ్ళని ఎవరిని చేయనిస్తున్నాడు? అసలు ఒక్క రూపాయి ఏదన్నా చేస్తున్నాడా? మొత్తం ఆయనే తింటున్నాడుగా. అది ఈసారి గెలిచే అవకాశం లేదంటారు జగన్. టీడీపీ జనసేన పొత్తులో వాళ్ళు గెలుస్తారు. ఎందుకని? ఎందుకనంటే ఈ రాష్ట్రం కోసం అభివృద్ధిలో వెనకబడింది, దానికోసం. ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి లేదంటారు. మీకు తెలీదా? మీకు తెలిసిగా మమ్మల్ని కోసం వేయద్దు. ఇక అదే, ఇక అంతవరకే, ఇక లేదు. అభివృద్ధి కోసం. అయితే ఇప్పుడు చంద్రబాబు వస్తే మంచి అభివృద్ధి జరుగుతుంది అంటారా? మరి ఇద్దరు పొత్తు వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఏం చేసుకుంటారు ఇక అభివృద్ధి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు. అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇక్కడ టీడీపీనా, వైసీపీనా, లేకుంటే కాంగ్రెస్? మేబీ టీడీపీ. నారా లోకేష్ ఐ గెస్ సో. ఎందుకని? ఎందుకంటే ఆయన ఇప్పుడు లాస్ట్ టైం ఈ ఎలక్షన్స్ తర్వాత ఆయన ఇక్కడ చాలా కష్టపడి అవి అని పేదవాళ్ళకి అవి ఇవి చేస్తున్నారని విన్నాము. సో మోస్ట్ లైక్లీ అందులో ఇక్కడ యాంటీ గవర్నమెంట్ ఓటు మేబీ టీడీపీకి అవ్వచ్చు. సో మోస్ట్ లైక్లీ టీడీపీ రావడానికి పొటెన్షియల్గా ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు వస్తే మంచి అభివృద్ధి జరుగుతుంది అంటారా? మరి అది నేను చెప్పలేనండి, అది ఏం చెప్తారు. నేను పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్పగలరు, మేబీ ఆయనతో మాట్లాడండి. ఈ 5 సంవత్సరాలు చూసుకుంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉందంటారు? ఏంటండి? ఆళ్ళ రామరెడ్డి ఉన్నారు కదా, ఏం లేదని అనుకుంటున్నామండి. రామకృష్ణారెడ్డి గారు ఆయన అంత చేసినట్టు ఏం అనిపించట్లేదు. అట్లీస్ట్ నాకు తెలిసి యాజ్ ఫార్ యాజ్ ఆయన అంత పెద్దగా డెవలప్ చేసిందని అయితే ఏమి అనుకోవట్లేదు. అంటే వీ కెన్ సీ థింగ్స్ ఇక్కడ కనపడుతున్న దాన్ని బట్టి, సిచ్యువేషన్స్ బట్టి చూస్తే మాత్రం ఆయన అంత పెద్దగా డెవలప్ చేసినట్టు అయితే ఏమనిపించలేదు. అయితే రాష్ట్రంలో చూసుకుంటే జగన్ వర్సెస్ కూటమిగా నడుస్తుంది కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇద్దరులో? అది ఇట్ మే బి అ టఫ్ ఫైట్, వీ కాంట్ ప్రెడిక్ట్, బట్ యూనో లిటిల్ ఎడ్జ్తో మేబీ వైసీపీ రావచ్చు, లిటిల్ ఎడ్జ్తో. సో ఐఎమ్ నాట్ షూర్, నేను ప్రెడిక్ట్ చేయలేను కానీ, బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో దట్స్ మై పర్సెప్షన్, నా పర్సెప్షన్ అది. సో కరెక్ట్గా తెలీదు, మోస్ట్ లైక్లీ అలా అనుకుంటున్నాను నేను. మార్చి చెప్పండి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడున్న పొజిషన్ అయితే కరెక్ట్గా చెప్పలేము. కాకపోతే ఏంటంటే అలయన్స్లో టీడీపీ జనసేన ఉంది కాబట్టి మ్యాక్సిమం టీడీపీ రావచ్చు. ఒకవేళ అలయన్స్లో సీట్ ఏమైనా జనసేనకైనా కూడా జనసేన రావచ్చు. ఎందుకని? ఎందుకంటే ఫస్ట్ యాంటీ గవర్నమెంట్ ఉంది. ఈ గవర్నమెంట్ ఓన్లీ పథకాలు తప్ప మిగతా ఆప్షన్స్ ఏం చూపట్లేదు. ఎంప్లాయ్మెంట్ లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. యాంటీ గవర్నమెంట్ అయితే చాలా ఉంది. దానివల్ల అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉందంటారు ఈ మంగళగిరిలో చూసుకుంటే? అభివృద్ధి అంటే ఏదో ఒక చిన్న రోడ్ సైజ్ వేసారు. కాకపోతే ఏంటంటే ఎంప్లాయ్మెంట్ మెయిన్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కావాలి. ఎవరికి జాబ్స్ లేవు, సరైన బిజినెస్ లేవు, ఒక దాని మీద ఒకటి ఇసుక సరిగ్గా లేదు. దానివల్ల మొత్తం స్ట్రక్చర్ మొత్తం పడిపోయింది. సో దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ మీద బాగా యాంటీ అయితే ఉంది. ఇప్పుడు చంద్రబాబు గెలిచే అవకాశం ఎంత మేరకు ఉందంటారు? మరి అది ఇప్పుడు కరెక్ట్గా చెప్పలేము, ఇంకా ముందు తెలిసిద్ది అది. బట్ ఏంటంటే ఓవరాల్ మీద అలయన్స్ ఉంది కాబట్టి ఛాన్సెస్ ఉండొచ్చు. అది ఉపయోగపడతా అంటారు అలయన్స్ ద్వారా. అది అలయన్స్ ఇప్పుడు సీట్స్ ఇంకా వాళ్ళు డిక్లరేషన్ చేయలేదు కదా. ఇప్పుడు ఎన్ని సీట్స్ జనసేనకి, అసలు ఏంటి, జనసేనకి ఎన్ని ఇస్తారు, మరి పవర్ షేరింగ్ సీఎంకి ఎన్ని సంవత్సరాలు ఇస్తారు, ఇవన్నిటి మీద కూడా ఉంటుంది, బేసింగ్ ఉంటుంది.
ఇలా చూసుకుంటే రాష్ట్రంలో జగన్ వర్సెస్ కూటమిగా నడుస్తుంది కదా, రాష్ట్రంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? అది ఇంకా టైం పట్టింది. ఇప్పుడు ఇటు పక్క సింగిల్, అటు పక్క కూటమి. సో ఇక్కడ సింగిల్ కూటమి అని పక్కన పెడితే మెయిన్ ఏంటంటే యాంటీ గవర్నమెంట్ చాలా ఉంది. సో దానివల్ల ఏంటంటే మారే ఛాన్సెస్ ఉండొచ్చు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు. ఇక్కడ నారా లోకేష్ కదా నిలబడే, నారా లోకేష్. ఎందుకని? ఎందుకని? ఎందుకంటే ఏమో సర్వనాశనం అయిపోయింది రాజధాని మొత్తం. అది అందుకోసం 3 రాజధానులు అంటున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడే పెడతాడు. అందుకే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నారా లోకేష్ గారికి గెలిచే ఛాన్సెస్ ఎంత మేరకు ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు గెలుస్తా అంటారు, ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఇప్పుడు పాదయాత్ర చేశాడు కదా, పాదయాత్రలో అందరూ అన్ని బాధలు చెప్పుకున్నారు ఆయనకి, ఇక్కడ జరిగేవన్నీ, అందువల్ల గెలుస్తాడు. అది పాదయాత్ర మంచి ఉపయోగపడింది, మంచిగా చేశారు. దానివల్ల ఉపయోగం అంటారా? ఉపయోగమే. అయితే ఇటు చూసుకుంటే రాష్ట్రంలో ఏమో జగన్ వర్సెస్ కూటమి అంటున్నారు కదా, మరి ఎక్కడ మొత్తం ఇదే చంద్రబాబు నాయుడే. ఎందుకని చంద్రబాబు నాయుడు? అన్ని అందరూ బతికే అందరం. ఈ రోజు ఇసుక ఎంత ఉందో చూసావా? 6,000 5,000 ఉండేది లారీ, ఈ రోజు 15,000 20,000 25,000 లారీ ఇసుక. ఆయన ఉన్నప్పుడు ఎంత 1,500 టాటరు, ఇవాళ 5,000. అది పరిస్థితి. అది రేట్లు ఎక్కువ అయిపోయింది, పని చేసేవాడు పని లేదు. ఇక్కడ ఏం ఉపాధి వచ్చే ఏం లేదు. రాజధాని అయితే ఏదైనా కంపెనీలు వచ్చినాయి అనుకో మాలాంటి బతకడానికి అవకాశం ఉండేది. అందరూ బొబ్బని ఉన్నాం. అలాగే టీడీపీ జనసేన అలయన్స్ అంటున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఇక్కడ ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా నారా లోకేష్ గారు గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఓడిపోయినా కానీ ఇక్కడ అభివృద్ధి పనులు బాగా చేస్తున్నాడు. ఇంటింటికి ఏదైనా అవసరం ఉన్నా కానీ బళ్ళు ఇవ్వడం కానీ ఏదైనా కానీ ఉపాధి కల్పిస్తున్నాడు అందరికి. మొన్న పాదయాత్ర చేశారు కదా, ఎంతవరకు ఉపయోగపడతా అంటారు? పాదయాత్ర పార్టీ మైలేజ్ పెంచింది బాగా. అవును, జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణ మీద టీడీపీ గెలుస్తుంది. ఇప్పుడు జనసేన టీడీపీ అలయన్స్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మంచి ఉపయోగపడతా అంటారు? ఉపయోగపడింది కాబట్టేగా. మరి అయితే ఇటు రాష్ట్రంలో చూసుకుంటే జగన్ వర్సెస్ కూటమిగా ఉంది, మరి రాష్ట్రంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకని ఇలా చెప్పతా? ఎందుకంటే ఇప్పుడు రోజు పెరుగుతున్న నిత్యావసర ధరలు, ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు మొత్తం ధర్నాలు, మున్సిపల్ కార్మికులు మొత్తం ధర్నాలు, జీతాలు ఏడబడుతున్నాయి, ఎవరికి పడుతున్నాయి? జీతాలు ఆపేశారు కదా. చాలా మంది జీతాలు పెంచడం లేదు, సరుకుల ధరలు పెరుగుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి, పనులు ఏడున్నాయి. ఇది ఆటో డీజిల్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి, అది గ్యాస్ రేట్లు పెరిగినాయి. ఇంకా సో అంటే ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి జరగలేదు అంటారు? జరగలేదు. రేట్లు పెరిగినాయి, అభివృద్ధి ఏడుంది? సామాన్యుడికి పని ఏడుంది? సామాన్యుడికి అనేవాడికి పని ఉందా చెప్పండి మీరే. నిరుద్యోగం ఎక్కువైందంటారు? నిరుద్యోగ వృత్తి అన్నాడు, మరి నిరుద్యోగ వృత్తి ఏది? జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ ఏది? వచ్చి 5 ఏళ్ళు అవుతుంది, 5వ సంవత్సరం కూడా అయిపోయింది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రతిసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు. ఏ జాబ్ క్యాలెండర్? ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కదా, ఎక్కడ ఉంది? ఏటా 2 లక్షల ఉద్యోగాలు లేవు. సో ఈసారి మాత్రం గెలిచే అవకాశం చంద్రబాబు అంటారు, ఇక్కడ నారా లోకేష్. చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ లోకేష్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? జగన్ అన్నే అనుకుంటున్నాయి. రాష్ట్రంలో జగన్ అన్నే అనుకుంటారు. ఏంటంటే ఆయన ఇంటింటికి పింఛన్లు ఇస్తున్నాడు, మాలాంటి వాళ్ళని పోషిస్తున్నాడు, 18,000 వేస్తున్నాడు, మాలాంటి వాళ్ళని పోషిస్తున్నాడు. అది వరకు ఏమి ఇచ్చేవాళ్ళు కాదుగా. ఈయన జగన్ ఇస్తున్నాడు మాకు, ముసలోళ్ళకు మాకు ఆధారంగా ఉంటున్నాడు ఆయన. జగన్ అన్నే వస్తాడు అనుకుంటున్నాం మేము. పింఛన్ వస్తుంది ఈ నెల కానించి 3,000 ఇంకా ఇవ్వలేదు, వాళ్ళు ఇస్తారంట. పింఛన్ కోసం 3,000 పింఛన్ వస్తుంది, 18,000 కూడా వస్తున్నాయి. ఆయన ఉండబట్టే మాకు ఇవన్నీ ఆధారం వస్తున్నాయి. ఆయన ఉన్నప్పుడు ఏమీ లేదు, మాకు చేసుకుంటే అడుక్కొని అక్కడక్కడ తినేవాళ్ళం. జగనన్న మాకు బాగానే చేస్తున్నాడు, ఆయనే వస్తాడు. గ్రామాలలో కూడా మంచి అభివృద్ధి జరిగిందంటారు మరి ఈసారి? అందరు అదే అనుకుంటున్నారు. ఇంత ఎవరు చేయలేదు, జగనన్నే చేస్తున్నాడు. ఆయనే మాకు
ఆయననే చెయ్యాలనుకుంటున్నారు అయ్యా అందరు కూడా. చాలామంది అనుకుంటున్నారు, మేము కూడా అదే అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లలో ఇక మంగళగిరి చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? లోకేష్ అన్న. నారా లోకేష్ గారు టీడీపీ నుంచి. ఎందుకని? అంటే మామూలుగా అయితే ఆర్కే గారు ఉంటే ఆర్కే గారికి వచ్చే ఛాన్స్ ఉంది. ఆయన తీశారు కాబట్టి లోకేష్ గారు రావచ్చు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి చేసే పోటీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే గెలిచే అవకాశం ఉంది లేదన్న. కాంగ్రెస్ ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు కదా, గంజి చిరంజీవి గారా? గంజి చిరంజీవి గారు ఆయన పెద్ద చేసింది ఏమి లేదన్న. పోయినసారి కూడా జనాలు అయితే వేయరు. అయితే ఇటు రాష్ట్రంలో చేసుకుంటే జగన్ వర్సెస్ కూటమిగా నడుస్తుంది కదా, ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం? మ్యాక్సిమం జగన్కి రావచ్చు అన్న. మళ్ళీ కూటమి ఉన్నా కానీ అంత మెజారిటీ రాకపోవచ్చు ఇంతకు ముందు వచ్చినంత, అయితే జగనే రావచ్చు. ఈసారి రాష్ట్రం అయితే జగన్ గెలవచ్చు, ఈ మంగళగిరిలో అయితే నారా లోకేష్ గెలిచే అవకాశం ఉంది అంటారు. అంతే అన్న. అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఈ మంగళగిరి నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంట? ఇక్కడ వరకు ఇప్పుడు ప్రజెంట్ లోకేష్ గారి మీద బాగా జనానికి అభిమానంగా ఉంది. లోకేష్ గారికి ప్లస్ అయిద్ది అనుకుంటున్నామండి మేము. మన చేసిన పాదయాత్ర ఉంది కదా, దానివల్ల మంచి ప్లస్ పాయింట్ అంటారా? దానివల్ల ప్లస్ పాయింట్, ఆయన కొన్ని మంచి మంచి పనులు చేశాడు కదండి, అవి ఒకటి. ఆ తర్వాత ఈ రాజధాని ఎఫెక్ట్ ఒకటి, వైసీపీ మీద వ్యతిరేకత, దాన్ని లోకేష్ గారికి బాగా ప్లస్ అయ్యి ఉంది. పదవిలో లేకుండా ప్రతిపక్షం పార్టీలో ఉన్నా కూడా చేశారంటారు, మంచి అభివృద్ధి చేశారంటారా? చేశాడు కదా, కనపడుతున్నాయి బాబు, పనులు కూడా కనపడుతున్నాయి. ప్లస్ ఏంటంటే ఇటు వ్యతిరేకత అటు బాగా ప్లస్గా ఉంది. అది అయితే రాష్ట్రంలో చూసుకుంటే రాష్ట్రంలో జగన్ వర్సెస్ కూటమి నడుస్తుంది కదా, ఇద్దరు ఎవరు వచ్చే అవకాశం ఉందంట? టోటల్గా కూడా టీడీపీ గెలుస్తుందని అనుకుంటున్నాను బాబు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం, అధికారం టీడీపీకి వచ్చింది అనుకుంటున్నాను. అది మరి ఈసారి కొంచెం గట్టిగా జగన్ గారు చెప్పారు కదా 175 వచ్చే అవకాశం ఉంటుందని. అది పోయినసారి వైసీపీ గాలిలాగా అనుకుంటున్నాడు జగన్ గారు, కానీ ఆ గాలి జనంలో లేదు. ఆ లవ్ కోల్పోయాడు జగన్ గారు. టీడీపీ బాగా ఉంది ఇప్పుడు, ఆ లవ్ టీడీపీకి వెళ్ళి జరిగింది. అటు ఇంతకుముందు ఎవరినో అటు జగన్ గారు మీటింగ్ పెట్టినా కానీ జనం కిక్కిరిస్తట్టు వచ్చేవాళ్ళు. ఆ జనం ఇప్పుడు టీడీపీ మీటింగ్ పెడితే అలా వస్తున్నారు. అది వ్యతిరేకత పెరిగిందంటారు ఇప్పుడు గవర్నమెంట్ మీద, అలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. చెప్పు. నమస్తే తమ్ముడు. అంటే ఇప్పుడు ఈ మంగళగిరి నియోజకవర్గం చూసుకుంటే రాబోయే ఎలక్షన్లో ఇక్కడ 3 పార్టీలు బలంగా ఉన్నాయంటారు. ఒక టీడీపీ నుంచి లోకేష్ గారు, కాంగ్రెస్ నుంచి ఏమో అల్ల కృష్ణారెడ్డి గారు, అలాగే వైసీపీ పార్టీ నుంచి గంజి చిరంజీవి గారు. ముగ్గురు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? లోకేష్ గెలిచే అవకాశం ఉంది. టీడీపీ నుంచి లోకేష్ గారు గెలిచే అవకాశం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నిన్నటి వరకు ఇక్కడ చేసిన ఆయన కొన్ని ఓట్లు చీల్చుకుంటాడు, వైసీపీ నుంచే పోతాయి. ఆయన వైసీపీ నుంచి వెళ్ళాడు కాబట్టి అంటే ఆటోమేటిక్గా లోకేషే గెలుస్తాడు. ఉన్న ఓట్లని ఇద్దరు డివైడ్ చేసుకుంటారు, ఆర్కే గారును గంచిరంజీవి. అది నా అభిప్రాయం. అయితే ఇక లోకేష్ గారు గెలిస్తే ఈ మంగళగిరిలో మంచి అభివృద్ధి జరుగుతా అంటారా? నేనైతే నమ్ముతున్నా జరిగిద్దని. అది ఆయన అధికారంలో లేకపోయినా కొంతమేరకు అభివృద్ధి చేశారంటారు, ఎంతవరకు నిజం అంటారు? చేస్తున్నారు. ఉదాహరణకి లేడీస్కి స్టిచ్చింగ్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి టైలరింగ్ మిషన్స్ ఇస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తోపుడు బళ్ళు మీద ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఆ బళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఇలాంటి రకరకాలు చేస్తున్నారు. మరి ఇక వైసీపీ ఇప్పుడున్న 5 సంవత్సరాలు ఏం చేసిందంటారు వైసీపీ ప్రభుత్వం? వైసీపీ అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా పర్వాలేదు, కొంచెం డెవలప్ చేశారు. కాకపోతే మరి ఆయనే చెప్తున్నారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయనే చెప్పాడు, ముందు 1200 కోట్లు ఇస్తా అన్నారు, తర్వాత 500 అన్నారు, తర్వాత 300 అన్నారు, 125 అన్నారు, అవి కూడా ఇవ్వలేదని ఆయనే చెప్తున్నారు. అయితే ఇప్పుడు నియోజకవర్గం కాకుండా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జగన్ వర్సెస్ కూటమిగా నడుస్తుంది. మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇద్దరులో? నేనైతే కొంచెం పోటీగా ఉంటుందేమో అనుకుంటున్నా. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పోటీ అంటారు. అది ఇప్పుడు చెప్పలేము, ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు ఎటనేది డిసైడ్ అయ్యిద్దని నేను అనుకుంటున్నా. పోయిన ప్రభుత్వంలో 151 ఓట్లు వచ్చినాయి కదా జగన్ గారికి, సీట్లు వచ్చినాయి కదా, ఈసారి మళ్ళీ అన్ని వచ్చే అవకాశం ఉందంటారా? పెరిగే అవకాశం, తగ్గే అవకాశం ఉందా? తగ్గుతాయి అనుకుంటున్నా. గట్టి పోటీ అంటే తగ్గుతాయి అన్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఈ మంగళగిరి నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ 3 పార్టీలు మంచిగా ఉన్నాయంటున్నారు, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంటే మీ అభిప్రాయం టీడీపీ గెలుస్తానా, వైసీపీనా, లేకుంటే కాంగ్రెస్? ఇప్పుడు నలుగురు 4 విధాలుగా ఉంటారు, ఎవరు భావోద్వేగాలు వాళ్ళకు ఉంటాయి.
అంటే నష్టపోయాం మేము కూడా, నష్టపోయే విధంగా మేము కూడా దాని ఓటుని సరి చేసుకుంటాం తర్వాత. మరి ఇక్కడ ఎక్కువ అధిక ఓట్లు పడేది ఎవరికి అంటారు? ఇక్కడ అధిక ఓట్లు అంటే ఎవరు ట్రాన్సాక్షన్ వాళ్ళండి ఓటింగ్. రేపు పొద్దున ఆర్కే గారు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారు, గంజి చిరంజీవి గారు వైసీపీ తరఫున పోటీ చేస్తారు, నారా లోకేష్ గారు టీడీపీ తరఫున పోటీ చేస్తారు, ఇండిపెండెంట్ 10 మంది పెడతారు. కుల సమీకరణలు కానీ దాన్ని బట్టి బంధుత్వ ప్రీతి కానీ ఓటింగ్ మారిపోతూ ఉంటుంది. వాళ్ళు వీళ్ళని చెప్పలేము. అయితే ఇది చూసుకుంటే రాష్ట్రంలో జగన్ వర్సెస్ కూటమి నడుస్తుంది కదా, ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది మరి రాష్ట్రంలో? ఈ రోజేనండి 400 రూపాయలు కరెంటు బిల్లు 800 రూపాయలు కట్టొచ్చు. అప్పుడు వెళ్ళి 8 సార్లు పెట్టాడు కరెంటు బిల్లు. పథకాలు మేము ఇవ్వమని అడగలేదు, కరెంటు బిల్లు మేము పంచమని అడగలేదు. నా ఇంట్లో ఏదో ఒక పథకం లేదు, కొన్ని నేను బాధపడతా ఉంటాగా. ఈ చలికాలమే నీకు 800 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందంటే ఇంటికి, మరి రేపు ఎండాకాలం ఫ్యాన్ వేసుకుంటావు, ఏసీ వేసుకుంటావు, సామాన్య కుటుంబం బతికిద్దా? గత ప్రభుత్వంలో 10,000 ఉంటే కుటుంబం జరిగిపోయేది. ఈరోజు 25,000 రూపాయలు అవుతుంది ఆ కుటుంబానికి. బియ్యం కట్టకి పెరిగిందండి 500 రూపాయలు ఈయన వచ్చినాక. రేపు పొద్దున 1,200 రూపాయలు 1,100 రూపాయలు బియ్యం కట్ట, రేపు పొద్దున 2,000 రూపాయలు. బతకాలక మనిషి బతికితేనే కదండి ఉండేది నీకు ఓటు వేయడానికి. మనిషిని నిలువుని చంపేస్తే ఆడేస్తారు ఓటు. రోజు అవసరమైన నిత్యావసరాలకి రేట్లు బాగా పెరిగినాయి అంటారా? అవును, నిత్యావసరాలు రేట్లు పెరిగినాయి, సహజంగా పెరుగుతూ ఉంటాయి, కాదంటలేదు. మేము ఉన్నాము, ఆర్కే గారి చుట్టూ తిరిగాము, వైసీపీకి మేము చేసాము. వాస్తవం చెప్పాలంటే మేమే డబ్బులు పెంచి గెలిపించాము. ఓట్లో ఎలక్షన్ టైంలో కూడా తిరిగి సాయంత్రం 4 గంటల టైంలో మేము డబ్బులు పంచాము, మేము తిరిగాము, వైసీపీ గెలిపించాము. మా చెప్పు పెట్టి మేము కొట్టుకున్నాము. మేము మా వర్క్షాపులు కాంగ్రెస్ కట్టిస్తా అనేసి 2 సంవత్సరాల నుంచి ఆయన తిప్పుతా ఉన్నాడు. తిప్పి అదిగో అన్నాడు. చివరికి 3 నెలల ముందు ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. మరి మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? మీరు చెప్పండి. మేము సామాన్యులం, మేము కోటేశ్వరం కాదు కదా. మా మనలో మాకు అంటే ఇప్పుడు మంగళగిరిలో చూసుకుంటే రాబోయే ఎలక్షన్లో ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి అలాగే గంజి చిరంజీవి గారు, కాంగ్రెస్ నుంచి అల్ల రామకృష్ణారెడ్డి గారు, వైసీపీ నుంచి గంజి చిరంజీవి గారు ఉన్నారు, అలాగే టీడీపీ నుంచి నారా లోకేష్ గారు. ముగ్గురులో ఎవరికి అత్యధిక ఓట్లు పడి గెలిచే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? అత్యధికంగా అంటే ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక 20 సంవత్సరాలు వెనకెళ్ళిపోయాం. మేము రాజధాని పరంగా చూసుకుంటే మాకు రాజధాని వచ్చింది, ఏదో అభివృద్ధి అయింది, ఏదో బాగుపడదామని చూసాము. ఏది లేకుండా ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయామండి. 20 ఇయర్స్ బ్యాక్ అంటే బాగా అడుక్కి వెళ్ళిపోయాం. ఏదో ఒక సంక్షేమ పథకాలు అంటున్నాడు కానీ ఒక అభివృద్ధి ఏమీ లేదు. ఓన్లీ సంక్షేమ పథకాలు అయ్యే నవరత్నాల గురించే పెడుతున్నాడు కానీ రోడ్లు అభివృద్ధి లేదు, ఒక ఎంప్లాయ్మెంట్ లేదు, ఏమీ లేకుండా అలాగే ఉంది. బట్ కాకపోతే మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే మేము వైఎస్ఆర్ పార్టీలో ఓటు వేసిన వాళ్ళం అయిపోయిన సంవత్సరం. ఒకసారి కావాలి, ఒకసారి చూడండి, ఒకసారి కావాలంటే మేము ఓట్లు వేసాం, గెలిపించాం, బుద్ధి వచ్చింది. ఈసారి వైఎస్ఆర్ పార్టీకి ఏదో తెలుసుకోలేదు. గెలిచేది టీడీపీ జనసేన పొత్తులతో, టీడీపీ జనసేన. నారా లోకేష్. మరి రాష్ట్రంలో చూసుకుంటే జగన్ వర్సెస్ కూటమి నడుస్తుంది కదా, రాష్ట్రంలో ఏది గెలిచే అవకాశం ఉందంటారు? రాష్ట్రంలో కూడా మొత్తం టీడీపీ జనసేన వస్తుంది. ఈసారి టీడీపీ నారాయణ లోకేష్ సీఎం అయితే మంచి అభివృద్ధి జరుగుతుంది అంటారు. మరి అందరికీ తెలుసు ఎవరేం చేస్తున్నారు అనేది, ప్రతి ఒక్కరు చూస్తున్నారు, అందరూ బాధపడుతున్నారు. ఎందుకు వేసామని చెప్పి చాలా బాధపడుతున్నారు. ఆ బాధ నుంచి ముక్తి అవుతారు జనం అంతా. మీరు ఎక్కడ ఏ విలేజ్ మీది? మాది ఇక్కడేనండి, మంగళగిరి లోకల్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు టీడీపీకి ఓటేద్దాం అనుకుంటున్నాను, అంతేనా? అంతే సార్. నమస్తే బాబు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఈ మంగళగిరి నియోజకవర్గం చూస్తుంటే ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? సూటిగా చెప్పనా, సుత్తి లేకుండా చెప్పనా? మీ అభిప్రాయం చెప్పండి, ఎలా అయినా పర్లేదు. సుత్తి లేకుండా చెప్పాలంటే తెలుగుదేశం జనసేన అలయన్స్తో పోటీ చేసి నారా లోకేష్ గెలుస్తాడు. అది ఎలా చెప్పగలుగుతున్నారు? గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడు 2014 నుంచి 19 వరకు టీడీపీ పరిపాలన చేసినప్పుడు అమరావతి అనే రాజధాని ఇక్కడ 2016లో అనౌన్స్మెంట్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ లోకేష్ అభ్యర్థిగా పోటీ చేశాడు 2019లో, కానీ ఓడిపోయాడు. ఈసారి గెలవటానికి కారణం ఏంటంటే
ఐసీయూలో ఉన్న టీడీపీకి జీవం పోశారు గౌరవ ముఖ్యమంత్రి గారు 3 రాజధానులు అని చెప్పి. ఇక్కడ మంగళగిరి, తాడికొండ 2 కాన్స్టిట్యూషన్లు కూడా అమరావతిలోనే ఉన్నాయి. అమరావతి ప్రజలు ఏం చేశారు, 33,000 ఎకరాల భూములు ఇచ్చారు. వాళ్ళ మరి పొట్టగొట్టినట్టే కదా, నువ్వు 3 రాజధానులు అని చెప్పి తీసుకెళ్ళిపోయి అమరావతి, విశాఖపట్నం, కర్నూలు అని పెట్టారు. కర్నూలు వచ్చి న్యాయ రాజధాని అన్నారు, అమరావతి పరిపాలనా రాజధాని అన్నారు, ఆర్థిక రాజధాని వైజాగ్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు కదా. సరే, పోయినసారి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏం చేశారు, ఇక్కడ ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవి గారు కానీ, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కానీ, తాడికొండకి ఇక్కడ రైతులకు కానీ, ఇక్కడ ప్రజలకు కానీ భూములు ఇచ్చిన వాళ్ళందరికీ కమర్షియల్లో మీకు ఇంకో 200 గజాలు, రెసిడెన్షియల్లో ఇంకో 200 గజాలు ఎక్సెస్ ఇస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రికి ఇక్కడ ఇల్లు కూడా లేదు, మేము రాజధాని ఇక్కడి నుంచి మార్చాం అన్నారు. కేవలం రాజధాని అంశం మీద పోల్చుకుంటే ఇక్కడ గెలిచేది నారా లోకేష్. ఎందుకంటే వాళ్ళు వస్తే మళ్ళీ రాజధాని ఇక్కడే ఉంటుంది అనేది. దానికి నిదర్శనంగా గత నెల రోజుల నుంచి ట్రెండ్స్ మారిపోయి, ప్రజల అభిప్రాయం మారిపోయి, మొన్నటి వరకు గజం 10,000 అమ్మింది, ఇవాళ గజం 30,000కి అమ్ముతుంది. ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ భూమి కూడా పెరిగింది. ఇంకొకటి, నారా లోకేష్ ఉండగా ఆ ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్లో అక్కడ కనపడే ఏపీఏసీ బిల్డింగ్ కట్టింది వాళ్ళే, ఇక్కడ పై డేటా సెంటర్ తీసుకొచ్చింది వాళ్ళే. మనం ఏం చేసాం ఈ 5 ఏళ్లలో, ఒక ఇండస్ట్రీ సపోజ్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసామని చెప్పమానండి. అమరావతిలో భూములు ఇచ్చే దగ్గర మొత్తం స్కామ్ జరిగింది, కుంభకోణాలు ఉన్నాయని అంటున్నాం. నిరూపించాం ఈ 5 ఏళ్లలో. అధికారంలో మనమే ఉన్నాగా, ఆఫీసర్లు అందరూ మనాళ్లేగా. 5 సంవత్సరాలు అధికారంలో మనమే ఉన్నాం. ఇప్పుడు ఒక ఇంటికి మన దగ్గర బీరువా తాళాలు ఉన్నప్పుడు దాంట్లో డబ్బులు ఎంత ఉన్నాయో మనకే తెలుస్తుంది. మనం అందులో 1,00,000 ఉన్నాయా, 2 లక్షలు ఉన్నాయా, 33,000 ఎకరాలు ఇచ్చినప్పుడు 33,000 ఎకరాల్లో స్కామ్ జరిగింది అన్నప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మనం ఏం చేసాం నిరూపించాలిగా. మనం ప్రతిపక్షంలో ఉన్నాం అనుకో, మనం ఊరకనే బురద చల్లొచ్చు. అధికార పక్షంలో ఉన్నప్పుడు అస్త్రశస్త్రాలన్నీ మన దగ్గరే ఉన్నాయి, అధికార గణం మన దగ్గరే ఉంది. మరి ఏం చేసాం మరి? అయితే ఇప్పుడు ఈ మంగళగిరిలో నారా లోకేష్కి గెలిచే అవకాశం ఉందంటే, మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జగన్ వర్సెస్ కూటమి నడుస్తుంది కదా, ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది? జగన్ వర్సెస్ జనసేన కూటమి నడిచినప్పుడు జనసేన టీడీపీ కూటమి గెలుస్తుంది. అది ఎందుకని అంటే, దానికి కూడా 4 సంవత్సరాల 9 నెలలు అవుతుంది ఇప్పటికి మనం అధికారంలోకి వచ్చి. ఎక్కడైనా సరే ఏ ఎమ్మెల్యే అయినా సరే గట్టిగా పనిచేసిన దాఖలాలు ఉన్నాయా? అంటే ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి పరంగా అయితే జరగలేదంటారు. ఎక్కువ అంటే సంక్షేమ ఫలాలు ఇచ్చారు, మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి సంక్షేమాలు ఇచ్చారు, కానీ వెల్ఫేర్ వల్ల మనకు రెవెన్యూ ఏది? ఇప్పుడు గత ప్రభుత్వం ఉంది, సపోజు కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చింది, లైక్ ద డైకన్ ఉంది. డైకన్ని తూర్పుగోదావరి జిల్లాలో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విభేదించాడు. అక్కడ మత్స్యకారుల యొక్క జీవనోపాధి పోతుందని చెప్పని వాళ్ళతో అక్కడ రాస్తారోకులు చేయించారు. ఆ డైకన్ ఫ్యాక్టరీని వెళ్ళి మనం శంకుస్థాపన చేసి వచ్చాం, రిబ్బన్ కటింగ్ చేసి వచ్చాం, ఓపెనింగ్ చేసాం. కానీ దాని శంకుస్థాపన పాత ముఖ్యమంత్రి గారు చేసిందే. వాళ్ళు కియో మోటార్స్ తెచ్చి అనంతపురం జిల్లాలో కొంతమందికి ఉపాధి అనేది చేకూర్చారు. తర్వాత అశోక్ లైలాండ్ కంపెనీని తెచ్చి మల్లవల్లిలో కొంతమందికి ఉపాధి అనేది చేకూర్చారు, మల్లవల్లి ఇండస్ట్రీస్ కారిడార్లో. మనం అలా చెప్పుకోవడానికి ఏముంది? సపోజ్ ఇప్పుడు మరి విజయవాడ టు మచిలీపట్నం హైవే వేశారు వాళ్ళు, బెంజ్ సర్కిల్లో ఫ్లైఓవర్ వేశారు వాళ్ళు, కనకదుర్గ వారధి కట్టారు వాళ్ళు. మనం ఏం కట్టాం? వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళు ఇచ్చారు. వెల్ఫేర్ స్కీమ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఇచ్చింది ఏం కాదు. వెల్ఫేర్ అనేది భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డా కాడి నుంచి అది అందులో ప్రతి ముఖ్యమంత్రి గారు ఇచ్చిందే. మహా మేధావులు కూడా ఇచ్చారు, రూపాయి బియ్యం ఇచ్చారు, 2 రూపాయల బియ్యం ఇచ్చారు. ఎందుకు? గౌరవ ముఖ్యమంత్రి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనేది ఆయన డ్రీము. దానికి వాళ్ళ ఆరోగ్యశ్రీలో పెండింగ్ బిల్స్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య దుస్థితిలో మనం ఉన్నామా అంటే మీరు అడిగిన దానికి చెప్తున్నా. మీరు వెల్ఫేర్ ఇస్తున్నారు, పెన్షన్ అనేది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు 2,000 ఇచ్చాడు, మనం దిగిపోయేటప్పుడు 3,000 చేస్తున్నాం. అంటే దిగిపోతాం అనే దానికి ఎందుకని? మన చేతులారా మనం చేసుకున్నాం. 151 సీట్లు అనేది ఈ యొక్క స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన తర్వాత ఏ ఒక్క ముఖ్యమంత్రికి ఏ ఒక్క పార్టీకి ఇవ్వలేదు. ప్రజలు నీకు అలా పట్టం కట్టారు. దాన్ని మనం కాపాడుకున్నట్టయితే 30 సంవత్సరాలు సీఎంగా మనమే ఉండేవాళ్ళం. అర్థమవుతుందా? 2019లో అందరూ వైసీపీ కావాలనుకున్నారు, ఇవాళ 2024లో ఆ పరిస్థితి లేదు. దానికి నిదర్శనం ఎవరు? మీరు ప్రజానాయకుడిగా ప్రజల్లో పాదయాత్ర చేసి ప్రజల ద్వారా ప్రజలచే ఎన్నుకోబడినటువంటి
ముఖ్యమంత్రి మీరు. కానీ మీరేం చేశారు? గెలిచిన తర్వాత ప్రజలను దూరం చేసుకున్నారు. మీరు వస్తుంటే పరదాలు కట్టడమా, మీరు వస్తుంటే చెట్లు నరకటమా, మీరు పైన వెళ్తుంటే కింద బళ్ళు ఆపు చేయటమా? అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిప్రాయం కానీ అభిమానం కానీ ఈనాడు ప్రజలకు లేదంటారు. ప్రజల్లో ఇప్పుడు ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే బాబు, ఈరోజు నువ్వు నాకు బిర్యానీ పెట్టావు అనుకో, రేపు కూడా నువ్వు నాకు బిర్యానీ పెడతావని చూస్తారు. సపోజ్ రేపు నువ్వు నాకు బిర్యానీ పెట్టలా, ఎల్లుండి నీతో నాకు పని లేదు, పక్కన ఆయన బిర్యానీ పెడుతున్నాడు అక్కడికి వెళ్తారు. ప్రజల నేచర్ అది. అంటే ఎవరైనా అంతే, ఉచితం ఇస్తున్నంతసేపు ఉచితం తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు కూడా ఉచిత ఇసుక ఇచ్చాడు, ఉపయోగం ఏముంది? తర్వాత అతను కూడా పసుపు కుంకుమ కింద 10,000 కోట్లు కాంట్రాక్టర్ బిల్స్ అన్నీ కూడా 32,000 కోట్లు నుంచి 40,000 కోట్లు పెండింగ్ బిల్స్ పెట్టి వెళ్ళిపోయాడు. అతను 10,000 కోట్లు పసుపు కుంకుమ కింద కొట్టాడు లాస్ట్ మూమెంట్లో చంద్రబాబు నాయుడు. ఉపయోగం ఏముంది? ఇవాళ 1,00,000 చిల్లర కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి, సుమారు 1,42,000 కోట్లు. దాంట్లో ఉద్యోగస్తులే 32,000 కోట్లు, జీపీఎఫ్లు కానీ పెన్షన్స్ కానీ. అంగన్వాడీ వాళ్ళు కూడా చేస్తున్నారు. అంగన్వాడీ వాళ్ళు చేస్తున్నారంటే అంగన్వాడీ వాళ్ళ విషయంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన పాదయాత్రలో చెప్పంగానే వాళ్ళకి శాలరీ పెంచాడు. వాళ్ళు ఏం చేశారంటే, పక్కన తెలంగాణలో కేసీఆర్ దిగిపోయేటప్పుడు పెంచాడు కాబట్టి మాకు కూడా పెంచమని అడుగుతున్నారు. దాంట్లో మనం పూర్తిగా ధర్నా చేస్తున్నారు అంటే పిఆర్సీ మీద చేయొచ్చు, సిపిఎస్ మీద చేయొచ్చు, కొన్నిటి మీద చేయొచ్చు, అలవుగాని హామీలు అవి. అంగన్వాడీ వాళ్ళ దాంట్లో పూర్తిగా మనకు అవగాహన లేదు. వాళ్ళకి ఒకసారి అయితే జీతం పెంచారు, వాళ్ళకి డిఏలు పిఎఫ్లు లేవు, వాళ్ళకి ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవని వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా చూసుకుంటే ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారంటారు. చంద్రబాబు జనసేన అలియన్స్ ఏదైతే వాళ్ళు ముందుకు వెళితే సక్రమంగా వాళ్ళే గెలుస్తారు. అది. థ్యాంక్ యూ సార్. నమస్తే. మీ పేరు? మరి రాజు. ఎక్కడ? నవలూరు, మంగళగిరి మండలం నవలూరు. అయితే ఇప్పుడు మంగళగిరిలో చూసుకుంటే రాబోయే ఎలక్షన్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి గంజి చిరంజీవి గారు ఉన్నారు కదా, ఆయన గెలిచే అవకాశం ఉందా, లేకుంటే టీడీపీ నుంచి నారా లోకేష్ గారు గెలుస్తారంటారు? చిరంజీవి అయితేనే గెలుస్తాడు, లోకేష్ గెలవడం. ఎందుకని? ఆయన ఏం చేస్తాడు? ఆయన బొంద. అంతకుముందు 14 సంవత్సరాలు చేశాడు, ఏం ఏడిచాడు? ఆర్కే వచ్చాడు, ఊళ్ళో మొత్తం రోడ్లు పోసాడు, అన్ని పనులు చేశాడు, బాగుంది. వైసీపీ పాలన బాగుంది. ఇప్పుడు గంజి చిరంజీవి గారు గెలిచి ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది అంటారా? జరిగిద్ది. అయితే ఇటు రాష్ట్రంలో చూసుకుంటే జగన్ వర్సెస్ కూటమిలా ఉంది కదా, ఇద్దరు గెలిచే జగనే. అంతే, 10 మంది కలవనాయి, అన్ని పార్టీలు లేకపోయినా కానీ గెలిచే జగనే. మంచి అభివృద్ధి జరిగిందా మరి 5 సంవత్సరాలు? జరిగింది, బాగా జరిగింది. చంద్రబాబు ఏమో రాజధాని చూశాడు, జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలు చూశాడు. చిన్నోళ్ళని, బక్కోళ్ళని, బడుగు బల మొత్తాన్ని చూసింది ఆయనే. జగన్మోహన్ రెడ్డి చూశాడు, చంద్రబాబు ఏం చేయలే, చూడలా. అది ఇక్కడ కూడా అన్ని ముసలి అందరికి అన్ని అందుతున్నాయి. ఇంటింటికి వచ్చి పింఛన్లు, బియ్యం కానీ అన్ని ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది. డబ్బున్న వాళ్ళకి కాదు, లేని వాళ్ళకి బాగుంది, అది కావాల్సింది. వస్తాను. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఈ మంగళగిరి నియోజకవర్గం? ఆర్కే తమ్ముడు ఉన్నాడు, పేరేం పేరు? తమ్ముడు అయ్యారాది. ఆయన ఇప్పుడు పోటీలో ఉన్నాడు మంగళగిరిలో, ఆయన గెలుస్తాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గంజి చిరంజీవి ఉన్నారు కదా, గంజి చిరంజీవి అయ్యరామరెడ్డిని దింపారు, గంజి చిరంజీవి పక్కన పెట్టారు. ఏమి లేదు, అయ్యరామరెడ్డి. అది ఒక సీటుతో తేడా అయినా సరే వైఎస్ఆర్ గెలిచిద్ది. ఇప్పుడు ఆర్కే ఉన్నాయి కదా, ఆర్కే తమ్ముడు అయ్యరామరెడ్డి, ఆయన ఇప్పుడు 7 ఎమ్మెల్యే కంపల్సరీ. ఇప్పుడు ఆయన రెడీలో ఉన్నాడు. ఆర్కే పిచ్చోడయ్యి పార్టీకి రాజీనామా చేయలా, తమ్ముడు దింపాడా, తమ్ముడు దింపేస్తున్నాడు. వాళ్ళ తమ్ముడే కదా, ఆర్కే తమ్ముడు కదా అయ్యరామరెడ్డి. ఆర్కే వస్తున్నాడు, ఆర్కే పార్టీకి పక్క పోయి తమ్ముడు దింపుతున్నాడు అయ్యరామరెడ్డి. మొత్తం ఆలాలో ఒకటే, ఏముండదు. రాష్ట్రంలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఒక సీటు తేడా సరే జగన్ గెలుస్తాడు, ఒక సీటు తేడా సరే కొట్టేది ఆడే జగనే, కొట్టేది ఒక సీటు తేడా సరే ఆడే గెలుస్తాడు. ఆడికి వెళ్తే బేకారి తెలుసా మీకు? అట్ట బేకారి అట్ట అడుక్కుంటాం, ఎంత ఆంధ్ర మొత్తం అడుక్కుంటాం, ఏముండదు. ఎవడి పనులు ఉన్నాయి, ఏమీ లేదు. మన ఉన్నాడు పేటరామ్ చేస్తారు, గుద్దబలగా వైట్
ఇదా ఇదా ఒక్కటి వచ్చి ఆడిది ఇది ఈ సైట్ ఆడదామన్నా ఈ సైట్ గురించి ఇది చెప్తారు అవును ఏ సైడ్ పేరు చెప్పండి. ఇది జగన్ సైట్ అంటారు. యాడిది ఇది వైఎస్కి వెళ్తున్నప్పుడు శంకపేరు టౌన్షిప్ ఇది, దాన్ని శంకపూర్ టౌన్షిప్ అని చెప్పి వీళ్ళు దెంగేసి ఇప్పుడు మన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాయి కదా, పోలీసు అవని లేకపోతే ఏదో జాబు వాళ్ళకి ఎంప్లాయీలకి ఎత్తున్నారు. ఎట్లా వరకు ఎత్తున్నది వరకు ఇట్లా ఏం చేస్తారు, జీతంలో కట్ చేసుకుంటారు. వరకు ఇస్తే చెప్పు వరకు ఇల్లేదుగా, చెడుతాలో అన్నావు నవ్వులు పెట్టు, చెరు కింద నిర్మలు పెట్టు, ఆడబెట్టు రాజధానిలో ఆడ ఎంగడపాలలో వేడుకొను దమ్ముంటే రాజధానిలో పెట్టి కొట్టవు నువ్వేంది, అది గొప్పతం కదా. రాజధాని కలి వదిలేసేయి, రాజధాని కలియకుండా బేడుకొను దమ్ముంటే బేడుకొను ఈ తప్పది. బేడుకొను వచ్చి అక్కడికి వచ్చి రాజధాని ఎవడు సొమ్ము తెగుతాని ఈ పొలాల్సిన మడ్డ కుడతారు అందరూ అంతే అండి. ఈ పొలాలు ఇచ్చి ఎకరాలు ఇచ్చి మొత్తం వీళ్ళు పోతారు. గెలిచే మాత్రం జగనే, మళ్ళీ టీడీపీ రాదు. నేను రాని చెప్తున్నా, నేను గెలిచేది జగనే.